హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఊహమ్మ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో మంచి వంటకం కిచిడీతో పాటు అలాగే థంబ్నెయిల్ చూశారు కదా, నా చిన్ననాటి కళ ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. పూర్తిగా ఈ వీడియో చూడండి, అసలు స్కిప్ చేయకండి. అదేంటో తెలుసుకోవాలంటే నా చిన్ననాటి రోజులు గుర్తు చేసుకోవాలి. నాకు 13 ఏళ్ల వయసులో మ్యారేజ్ అయింది. అప్పుడు నేను 8th క్లాస్ కంప్లీట్ చేశాను. 8th క్లాస్ వరకు టాప్ స్టూడెంట్నే. కానీ అప్పటి కాలంలో త్వరగా పెళ్ళిళ్ళు చేసేవారు కదా. సో అలాగే నాకు కూడా మా నాన్నగారు పెళ్లి చేసేసారు. తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసాను. అప్పుడు కుటుంబ బాధ్యతల వల్ల చదువుకోలేకపోయాను. కట్ చేస్తే చిన్న వయసులోనే పిల్లలు 2 పుట్టేశారు. తర్వాత బాధ్యతలు ఎక్కువయ్యాయి. నాకు చదువుకోవాలని ఉన్న పిల్లలు, వాళ్ళ చదువులు, వాటితోనే నాకు టైం సరిపోయేది. ఆ టైంలో ఏదైనా జాబ్ చేయాలన్నా చిన్న పిల్లలతో కుదరలేని పరిస్థితి. అయినా మా వారు నన్ను ఎప్పుడూ జాబ్ చేయమని ఏ రోజు చెప్పలేదు. అందుకే ఉద్యోగం చేయాలి అనే ఆలోచనే నాకు రాలేదు. ఆ టైంలో నేను ఏదో ఒక జాబ్ చేసి ఉంటే మేము ఇప్పుడు ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళం. నాకు చిన్న వయసు కాబట్టి అంత మెచ్యూరిటీ ఉండేది కాదు. మా వారు ఒక్కరే ఉద్యోగం చేసి మమ్మల్ని చూసుకునేవారు. తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు కదండి. అలాగే నా తల్లిదండ్రులు కూడా నాకెంతో సపోర్ట్ చేశారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయి పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. చదువులో వాళ్ళు చదువులోనే బిజీగా ఉండేవారు. ఒకరోజు మా తమ్ముడు నాతో ఇలా చెప్పాడు, అక్క, నువ్వు బాగా చదువుతావు కదా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ రాసి డిగ్రీ చేయొచ్చు కదా అని. మా తమ్ముడు నాతో చెప్పాడు. ఫస్ట్ భయమేసింది. 8th క్లాస్ నుంచి డిగ్రీ చదవాలంటే కష్టమే కదండి. అప్పుడు దాని గురించి మా తమ్ముడు పూర్తిగా వివరించాడు నాకు. కట్ చేస్తే నేను ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి 200 మార్కులకి 180 మార్కులతో అర్హత సాధించాను. తర్వాత నేను హైదరాబాద్ ఒక సిటీ కాలేజీలో సండే క్లాసులకి వెళ్ళేదాన్ని. డిగ్రీలో గ్రూప్ వచ్చేసి BA. అలా మొదటి సంవత్సరం కంప్లీట్ చేశాను. సెకండ్ ఇయర్లో కొన్ని అనివార్య కారణాల వల్ల నా చదువు ఆగిపోయింది. డిగ్రీ చదవడం మానేశాను. తర్వాత నేను డిగ్రీ కంప్లీట్ చేయలేదు. నాకెప్పుడు ఒక కల ఉండేది. అది ఏంటి అంటే నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలి అని. కానీ ఎవరితోనూ చెప్పలేదు. తర్వాత 2024లో మా అన్నయ్య నాతో 10th క్లాస్ కల నెరవేర్చాడు. నాతో 10th క్లాస్ ఎగ్జామ్ రాయించాడు. తర్వాత 10th క్లాస్ రిజల్ట్లో నేను మంచి మార్కులతో 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాను. మా అన్నయ్య చాలా హ్యాపీ. మొత్తానికి నా చిన్ననాటి కళ మా అన్నయ్య నెరవేర్చాడు. చూడండి, ఈ వీడియో మీకు నచ్చితే ఊహమ్మ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది.